ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, గ్రహణం ఈరోజు అర్ధరాత్రి అయితే రాబోతుంది. గ్రహణం మరుసటి రోజు మీరు దానం ఇవ్వమని చెప్పి ఉన్నారు. సో కొన్ని గ్రామాల్లో ఎలా ఉంటుందంటే సార్, మారుమూల గ్రామాల్లో దానం తీసుకునేవారు ఉండరు, అదేవిధంగా ఇచ్చే స్తోమత కూడా వారికి ఉండదు. సో ఇది ఒక విషయం పక్కన పెడితే, దానం ఇచ్చేవారు ఏమి ఇవ్వాలి, ఇయ్యలేని వారు వాళ్ళకి పరిష్కారం ఏంటి? సో అదేవిధంగా ఈ దానం ఇచ్చే క్రమంలో కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో స్త్రీలు 5 రోజుల అంటూ ముట్టుతో ఉంటారు కదా, వీళ్ళకి ఎలాంటి నియమాలు ఉంటాయంటారు? ఈ చాలామంది అపోహలు పెంచుకుంటుంటారు, కానీ ఇది అపోహలు కాదు. మనకి గ్రహణాన్ని ఏమంటారంటే మహాపర్వము అంటారు. ఓకే, పర్వదినము అంటాం. మనం ఎందుకంటాం పర్వదినం? మంచి రోజని. మహాపర్వము అంటారు ఎందుకంటే అతి మంచిది రోజు ఇది. గ్రహణం అంటే ఏమిటి? అంత గొప్ప రోజుని మనం జపంతోనో భగవత్ ఆరాధనతోనో గడుపుకొని మనం పుణ్యాన్ని పెంచుకొని దోషాన్ని తగ్గించుకునేటువంటి రోజు ఇది. అర్థం చేసుకోవాలి. దానం ఇచ్చే పదార్థాలు చెప్తాను. ఇవ్వలేని వాళ్ళు ఏం చేయాలో కూడా ఉంది. అంటే కొంతమందికి ఆర్థిక పరిస్థితి సహకరించదు, మరి కొంతమంది తీసుకోరు కూడా. ఎందుకు తీసుకోరు కూడా చెప్తాను, నేను దానికి వివరణ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దానం ఇవ్వవలసిన పదార్థాలు ఏమిటి అంటే, వెండి ప్రతిమ చంద్రుడిది, అదేవిధంగా బంగారం కూడా ఇవ్వచ్చు అని చెప్పారు శాస్త్రంలో. మీకు డబ్బులు ఉంటే ఇవ్వచ్చు, లేదంటే అదేమీ కంపల్సరీ ఏం కాదు. వెండి ప్రతిమ చంద్రుడిది, అదేవిధంగా సూర్యుడిది వెండి ప్రతిమలు ఉంటాయి, అవి 2. అదేవిధంగా నాగపడిగ 3. అదేవిధంగా మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యము, ఈ 4 పదార్థాలు కేజీకి తగ్గకుండా కేజీంబో ఇవ్వచ్చు. దీంతోపాటు వస్త్రాలు ఉంటాయి. దానికి బియ్యముతో తెలుపు రంగు వస్త్రము, అదేవిధంగా గోధుమలతో ఎరుపు రంగు, మినుములతో సిమెంట్ కలర్ వస్త్రము, ఉలవలతో మల్టీ కలర్ వస్త్రం కూడా ఇవ్వాలి. దానం ఎప్పుడు వస్త్రం ఉండాలి, ఎందుకంటే వస్త్రాన్ని దేవతలు ఆశ్రయించి ఉంటారు అంటూ ఉంటారు. అందుకే కుట్టనటువంటి వస్త్రం అంటే బ్లౌజ్ పీసో, లేకపోతే పంచో, లేకపోతే ఏదైనా ఒక టవల్ కూడా ఇవ్వచ్చు, కండువ కూడా ఇవ్వచ్చు. ఇవి ఇవ్వాలి ప్రధానంగా. దీంతోపాటు ఒక మనకి రాగిది కానీ లేకపోతే ఇత్తడిది కానీ గిన్నెలా ఉంటే చిన్నవి దొరుకుతాయి, అది ప్లస్ నెయ్యి ఇవ్వాలి. ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇవ్వాలి. ఆవు నెయ్యి ఇవ్వలేని వారు కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి నూనె కూడా ఇస్తూ ఉంటారు, నువ్వుని కూడా ఇస్తూ ఉంటారు. బట్ ఆవు నెయ్యి ఇస్తే శ్రేష్టం, స్వచ్ఛమైనది ఇస్తే. స్వచ్ఛమైనది ఇవ్వాలని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో. ఇవి విడుపు స్నానం అయిపోతుంది, రాత్రి జపం అయిపోయింది, మళ్ళీ ఉదయం పూట స్నానం చేసి ఆలయానికి వెళ్ళి ఇవ్వాలి. ఒకవేళ ఇవి ఇవ్వలేకపోయారు ఉదాహరణకి, ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఇచ్చే స్తోమతను తీసుకునే బ్రాహ్మణులు దొరకరు అంత తొందరగా. ఎందుకు అంటే, ఒక దానం ఇస్తున్నాము, ఇప్పుడు గ్రహణ సంబంధించిన దోషం ఏదైతే ఉందో బ్రాహ్మణుడు తీసుకుంటున్నా అంటే వీళ్ళ దోషం సమస్తము వాళ్ళు తీసుకుంటున్నట్టు అర్థం. అక్కడ అదేం చిన్న విషయం కాదండి దానం తీసుకోవడం. ఏదో ఇచ్చేస్తున్నాం, అయ్యగారు 200 అడిగారు, 300 అడిగారు, 500 దక్షిణ అడిగారు అంటాం, కానీ అంత ఈజీ విషయం కాదు. మీకు ఆ దోషం ఉండడం వల్ల కలిగేటువంటి పెద్ద ఇబ్బంది ఆ బ్రాహ్మణుడు తీసుకుంటున్నాడు. అయితే ఏ బ్రాహ్మణుడు? అందరూ తీసుకోవడం కాదు. అతను త్రికాల సంధ్యావందనం చేసేటువంటి బ్రాహ్మణుడికి ఆ అర్హత ఉంది అని చెప్తుంది శాస్త్రం. త్రికాల సంధ్యావందనం కనీసం 2 సార్లు అయినా చాలా, 3 సార్లు కాకపోయినా ఉదయం సాయంత్రం. అప్పుడే ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తికి ఏం కాదు. అలా సంధ్యావందనాలు చేయకుండా ఏదో తీసేసుకుంటుంటే అతనికి కూడా ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఏదో దానం తీసుకునే వారికే కాదండి, జ్యోతిష్యం చెప్పే వ్యక్తి కూడా ఉపాసన చేయాలి. అమ్మవారి ఉపాసన ఏదైనా ఒకటి నిత్యం చేయాలి. ఉపాసన అంటే ప్రతి దాంట్లో అమ్మవారు కనబడాలి. ఒకటి సంధ్యావందనం చేయాలి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. కనీసం ఒక 11 సార్లు అయినా సంధ్య చదువుకోవాలి. అంత ఎక్కువ బిజీగా ఉన్నా కూడా చెప్తున్నాను నేను మీకు. బట్ ఎక్కువ సార్లు చేయాలి, 11 సార్లు కాకుండా ఎక్కువ సార్లు చేయాలి. 2 సార్లు ఉభయ సంధ్యల్లో. అదేవిధంగా జ్యోతిష్యము వాస్తు చూస్తుంటాం కదా, ఒక వాస్తు ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దోషం ఉన్నప్పుడు ఆ దోషం చూసిన వ్యక్తికి కూడా సంబంధం వస్తుంది. అందుకని గోసేవలు చేయాలని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఉపాసన, గోసేవ ఇవన్నీ చేయాలి ఎక్కువగా, ఏదో చెప్పేసుకుంటున్నామంటే కాదు. అందుకని ఈ దానానికి మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకని ఏంటంటే, దానం ఒక్కోసారి తీసుకోరు కొంతమంది. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి చూసినట్లయితే, దీనికి శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది. తీసుకోవట్లేదండి, ఎవరూ తీసుకోవట్లేదు, అలాంటప్పుడు శాస్త్రంలో దీన్ని అష్టదిక్పాలకులకు సంబంధించిన ఒక శ్లోకం ఉంటుంది. 4 లైన్ల శ్లోకం. ఇది విన్నా సరిపోతుంది. మీకు ఒకవేళ నోరు తిరగట్లేదు, కనీసం విన్నా ఈ శ్లోకాన్ని ఒక 4 సార్లు వింటే నోటికి వచ్చేస్తుంది, అదేం పెద్ద విషయం కాదు. మీరు దీన్ని దాంట్లో కూడా వేయండి. నేను ఈ శ్లోకం ఏంటనేది ఉంటుంది కూడా నేను చెప్తాను మీకు. ఇంద్రో నలో దండధరశ్చ వృక్ష
ఇంద్రోనలో దండధరస్స వృక్ష ప్రాచేతశో వాయు కుబేర ఈశా మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే సోమోపరాగం శమయంతు సర్వే అంటారు. షా పలకాలి, శమయంతు సర్వే. అయితే ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఏమిటండి అష్టదిక్పాలకులకి దీనికి ఏమిటి సంబంధము? ఈ యొక్క మంత్రం చదువుతూ మనం రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి అని చెప్తూ ఉంటారు. ఒకవేళ రావి చెట్టు లేదు, ఏ విదేశాల్లోనూ ఉన్నారనుకోండి, కళ్ళు మూసుకొని ఇది అనుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్టుగా ఊహించుకోవాలి, లేని పక్షంలో ఇది. అయితే దీని అర్థం ఏమిటి అంటే, ముఖ్యంగా ఇక్కడ ఇంద్రో అనలో అని వచ్చింది మొదటిగా. ఇంద్రో అనలో అంటే ఇంద్రుడు, తూర్పు దిశకి అధిపతి ఇంద్రుడు. అష్టదిక్పాలకులు ఉంటారు, మనల్ని అష్టదిక్పాలకులు కాపాడుతూ ఉంటారు. తూర్పుకి ఇంద్రుడు అధిపతి కాబట్టి ఇంద్రో. అనలో అంటే అగ్నిదేవుడు. ఇంద్రో అనలో అని వచ్చింది శ్లోకం. ఇంద్రో అంటే అగ్నిదేవుడు అంటే ఇంద్రుడు నన్ను కాపాడుగాక అగ్నిదేవుడు గురించి తలుచుకుంటున్నాడు ఆ జాతకుడు, ఆ యొక్క వ్యక్తి ఎవరైతే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. అదేవిధంగా దండదర్శ అనే ఉంది ఇక్కడ. అంటే ఏంటి? దండధరశ్చ అంటే దండమును ధరించిన వాడెవరు? యముడు. అతను దక్షిణానికి అధిపతి. దాని తర్వాత వృక్ష అంటే ఎవరు అంటే, రు అనే అక్షరం ఏదైతే ఉంటుందో అది రాక్షసులకు వర్తించేటువంటి అక్షరం కాబట్టి దానికి అధిపతి ఎవరు, దాన్ని ఎవరంటారు వాళ్ళని అని చెప్పి చూసుకున్నట్లయితే నిరుతుణ్ణి అంటారు. రాహు రాక్షసు సంబంధం కదా వాళ్ళిద్దరు. అందుకే కదా మనకు అమృతం విషయంలో వాళ్ళిద్దరు వచ్చి కూర్చుంటే వాళ్ళ శిరస్సులు ఖండించి జరుగుతుంది, రాహుకేతువులు కదా. అందుకని వృక్ష అంటే రాహు. అదేవిధంగా దాని తర్వాత ప్రాచేతశో అంటే అంటే పడమర వైపు ఉండేటువంటిది ఎవరు అంటే వరుణుడు. వరుణ్ణి తలుచుకుంటున్నాం. ఇప్పుడు ఇంద్రుణ్ణి తలుచుకున్నాము, అగ్నిదేవుణ్ణి తలుచుకున్నాము, యముణ్ణి తలుచుకున్నాము, నిరుతుణ్ణి తలుచుకున్నాము, వరుణ్ణి తలుచుకున్నాం. దాని తర్వాత వాయు అంటే వాయుదేవుణ్ణి, వాయుయానికి దిక్కు. ఇంద్రో అంటే కుబేరుణ్ణి, ఈశానో అంటే ఈశానుణ్ణి తలుచుకుంటున్నాం. వీళ్ళందరినీ తలుచుకొని ఏమంటున్నాం మనము ఇక్కడ అని అంటే గనక ఇక్కడ మమ జన్మ వృక్షే అంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉంటుంది. మమ జన్మ అంటే నా జన్మ నక్షత్రము అని. నా జన్మ నక్షత్రం అందు కానీ నా రాశి అందు కానీ మమ రాశి సంస్థే. మమ జన్మ వృక్షే మమ రాశి సంస్థే. వృక్షే సంస్థే అని వచ్చింది. అంటే ఏంటి? నా జన్మ నక్షత్రము జన్మ రాశి అందు ఇక్కడ సోమోపరాగము అంటే సోముడు అంటే చంద్రుడు, రాగము అంటే రాహు. ఈ రాహు చంద్రుల యొక్క కలయిక వల్ల కదా మనకి ఇప్పుడు రాహుగ్రస్త చంద్రుడు ఉండేటువంటి గ్రహణం అంటాం. ఈ కలయిక వల్ల వచ్చేటువంటి ఇబ్బంది నాకు తగ్గుగాక అని అష్టదిక్పాలకుల్ని ఈ వ్యక్తి వేడుకుంటున్నాడు. మరి ఈ రావి చెట్టు చుట్టూ ఎందుకు తిరిగి చేయాలంటే, రావి చెట్టు ముఖ్యంగా దేవతలు ఉంటారంటారు. శివుడు, అదేవిధంగా విష్ణువు, బ్రహ్మస్వరూపంగా చెప్తూ ఉంటారు. రావి చెట్టు చుట్టూ కనుక ఇచ్చేస్తే మనం ఏదైతే దానం ఇవ్వగా వచ్చిన ఫలితం ఉంటుందో, దానం ఎందుకు ఇస్తున్నాము? నా జన్మరాశి మీదకి నా నక్షత్రం మీదకి వచ్చింది కాబట్టి దోషం పోవాలి అని దానం ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకునే వ్యక్తి లేడు. ఉదాహరణకి కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు భయపడి. అమ్మో నేను సంధ్యావందనం చేయను, నాకెందుకు ఆ దోషం అని చెప్పి భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇది చేస్తే కనుక కంప్లీట్గా వాళ్ళకి ఆ దోషం పోతుంది. పూర్తిగా ఒకటే దెబ్బకు పోతుంది. నువ్వు మనస్ఫూర్తిగా చేస్తున్నావు అక్కడ. ఇప్పుడు నేను కాపాడేది ఎవరు? అష్టదిక్పాలకులు, గ్రహాలు, దేవతలు కాపాడుతున్నారు కదా. ఈ అష్టదిక్పాలకు చేసుకుంటున్నావు. ఎటు వెళ్ళినా సరే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇది ఉదయం లేచిన వెంటనే చేయాలంటారా? అంటే గ్రహణం 3 ఆ టైంలో ముగుస్తుంది కదా, అక్కడ విడుపు స్నానం చేసేవారు చేస్తారు, లేకపోతే యథావిధిగా జనరల్గా రాత్రి 9-10 గంటలకు పడుకొని ఉదయం లేచే వాళ్ళు కూడా ఉంటారు. ఆ లేచిన వెంటనే ఉదయం ఈ ప్రాసెస్ చేయొచ్చు అంటారా? అంటే ఈ మంత్రోచ్చారణ కానివ్వండి, దానాలు కానివ్వండి, రాగి చుట్టూ ప్రదక్షిణ చెప్తానండి. మనకి గ్రహణం 1:05 నుంచి 2:23 వరకు ఉంటుంది. అంటే మన భారతదేశంలో 117 నిమిషాలు ఉంటుంది. ఓకే, 117 నిమిషాలు 53 సెకండ్లు ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే. మనం పట్టు స్నానం చేస్తాం 1:05కి, 2:23 విడిపి స్నానం చేస్తాం. తర్వాత నిద్రిస్తాం. ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసుకుని ముందు రోజు మనం ఈ దర్భలవి వేసి ఉంచుతాం తినే పదార్థాల్లో. ఆ దర్భలని చక్కగా తీసేసి ఇల్లు శుభ్రం చేసుకొని కొద్దిగా గోమూత్రం జల్లి కల్లుప్పు కలిపినటువంటి వాటర్తో ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో ప్రోక్షణ చేస్తారు కొంతమంది. ఓం నమ శివాయ చేసుకుంటూ, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ కూడా నీళ్లు చల్లుతారు. అలా చేసుకొని చక్కగా ఇంట్లో ఉన్నటువంటి చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఉన్న బట్టలన్నీ తడిపేస్తారు. ఉన్న బట్టలన్నీ ఏమి తడపక్కర్లేదు. బీరువాల్లో ఉన్న అలా ఉంచవచ్చు. మనం వాడినవి, మనం వేసుకున్నవి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ
మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహణం చూస్తారు కొంతమంది. గ్రహణం చూస్తే వాళ్ళ మీద ఉన్న వస్త్రాలతో సహా స్నానం చేయాలని చెప్తుంది శాస్త్రం. ఆ, ఒంటి మీద ఏ వస్త్రాలు ఉన్నాయో గ్రహణం చూసాము, వస్త్రంతో సహా స్నానం చేస్తే దోషం ఉండదు అని చెప్తుంది శాస్త్రం. అదొకటి చేయాలి. రెండవది ఏంటంటే ఇక్కడ ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, ఏమండి మరి ఇట్లా 5 days ఉంటుంది కదా వాళ్ళ పరిస్థితి ఏమిటి అని. దానికి ఏమిటి అంటే ఆ 5 రోజుల తర్వాత దానం ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. గురువుగారు ఇక్కడ చిన్న సందేహం. ఇప్పుడు ఆ ముట్టు అనేది స్త్రీకే ఉంటుంది కదా, మరి పురుషుడికి ఉండదు కదా, అతను పోయి చేయొచ్చు, పురుషుడు చేయొచ్చు, అది ఆ రోజుల్లో ఇవ్వచ్చు కదా. ఆ అమ్మాయి పేరు మీద భర్త ఇవ్వచ్చు వెళ్ళి, తప్పేం లేదు. ఆ అమ్మాయే ఇవ్వాలనుకుంటే నేను చెప్తున్నా, నేనే ఇస్తానండి వెళ్ళి అంటారు కొంతమంది. అవును, నాకుంది కాబట్టి నేను ఇస్తేనే నాకు సాటిస్ఫాక్షన్, నేను దానం ఇస్తాను స్వయంగా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటారు. 5 days తర్వాత 5 days తర్వాత ఇవ్వచ్చు. లేదు, భర్త ఇవ్వచ్చు, కొడుకు ఇవ్వచ్చు, తండ్రి ఇవ్వచ్చు, సహోదరుడు ఇవ్వచ్చు వాళ్ళ పేరు మీద, తప్పకుండా ఇవ్వచ్చు. అది పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ సార్, గ్రహణం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, ఈ నేటి అర్ధరాత్రి గ్రహణం అయితే ఉంటుంది. గ్రహణం తర్వాత ఎలాంటి దానం ఇవ్వాలి, దానం ఇవ్వలేని వారు ఏం చేయాలనేది కూడా గురువుగారు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.